హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. 1000 కోట్లు ఇచ్చినా కూడా ఈ 5 రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఎవ్వరు కూడా దూరం చేయలేరు అనమాట. 5 రాసుల వారికండి ఎంత అదృష్టం పట్టబోతుందంటే, ఎంతమంది ఒకవేళ నానా రకాలుగా కొంచెం ఎవరన్నా బాగుపడుతుంటే పాడు చేయాలని చెప్పి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అట్లా మనుషులు కాదు కదా, ఆ మనుషులు కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళ అదృష్టాన్ని దూరం చేయాలని ట్రై చేసినా కూడా వాళ్ళకు పట్టినటువంటి అదృష్టం అనేది పోదనమాట. ఎవరు దూరం చేయలేరు. ఆ 5 రాసుల వారికి అంత అదృష్టం పట్టిందండి. అందులో కూడా 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 25 సంవత్సరాలు వాళ్ళకి ఆ అదృష్టం అనేది వాళ్ళకి ఇంకా వద్దు, మా వల్ల కాదు, ఇంకా మాకు ఎంతకన్నా ఈ జన్మలో ఎంతకన్నా ఏం అవసరం లేదు చాలని అనుకున్నా కూడా ఆ అదృష్టం వదిలిపెట్టదండి. ఆ రకంగా అదృష్టం పట్టిందనమాట. అసలు ఆ 5 రాసులు వారు ఎవరు, ఆ 5 రాసులు అనేవి ఏంటి, ఎవరికి ఇంత అదృష్టం పట్టింది, 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా దూరం చేయలేనటువంటి అదృష్టం, అంత అదృష్టం ఎవరికి పట్టింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలు అదృష్టం అంటే ఏంటి? మనము ఎన్నో రకాల బాధల్లో ఉన్నప్పుడు అదృష్టం అనేది ఏదన్నా ఒక మనిషి రూపంలో కానీ, ఏదన్నా ఒక పని రూపంలో కానీ, అట్లా ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. అది తెలియకుండా వచ్చి మన తలుపు తడుతుందనమాట. అదే మనం ఊహించమన్నమాట. మనకు అసలు ఈ రకంగా వచ్చిందా అదృష్టం అనేది మనకు ఊహకు అందకుండా మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదృష్ట లక్ష్మి అనేది ఎప్పుడు తలుపు కొట్టిద్దో, ఎవరు తలుపు కొట్టిద్దో ఎవరికి కూడా అర్థం కాని విషయం అనమాట. కానీ ఈ 5 రాసుల వారికి ఈ సంవత్సరం బాగా అదృష్టం ఉందండి, మామూలుగా లేదు. వాళ్ళకి దరిద్రం పట్టింది అంటారు చూడండి, అలా పట్టింది అనమాట వాళ్ళకి ఆ అదృష్టం అనేది. ఆ 5 రాసుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి చాలా అదృష్టం ఉందండి ఈ సంవత్సరం వచ్చేసి. అందులో వీళ్ళు మొట్టమొదటిగా స్టార్టింగ్ స్టేజీలో సంపాదించుకోవాలనేటటువంటి స్టేజీలో ఉన్నప్పుడే, ఎందుకంటే చాలా మంది ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయినా కొంతమందికి అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది కలిగిద్ది, కొంతమందికి మరీ చిన్న ఏజ్లో జరిగిద్ది. కొంతమంది ఎన్నాళ్ళు కూడా సంపాదించి చేసినా కూడా వాళ్ళు 1 రూపాయి వెనకేసుకోలేరు, కనీసం ఉండటానికి ఇల్లు ఉండదు. ఎప్పుడు కూడా మళ్ళీ వెనకమాల అప్పులు, రకరకాలుగా బాధలు పడతా ఉంటారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కూడా ఏంది ఇన్నాళ్ళ నుంచి ఏం చేసావు, మరి ఇన్నాళ్ళ నుంచి సంపాదిస్తున్నావు ఏంది, వెనకమాల తిరిగి చూసుకుంటే ఏంటంటే ఏం ఉండదు, వాళ్ళ దగ్గర సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే మనం ఏం పని చేసామా, ఎంత సంపాదించామా అనేది ముఖ్యం కాదు, దానితో పాటు మనకు అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది కూడా ఉండాలి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఈ అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది బాగా ఉందండి. అందులో కూడా చదువులు అయిపోయి ఉద్యోగంలో అప్పుడే జాయిన్ అవుతాము అని అనుకుంటారు చూడండి స్టూడెంట్స్, అంటే యంగర్స్ అనమాట. ఇంకా అప్పుడే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, ఒక 25 years అలాంటి వాళ్ళు చాలా మంది ఎగ్జామ్స్ కూడా రాసి ఫెయిల్ అయిపోయి మళ్ళీ జాబ్ కోసము అట్లా రకరకాలుగా వెతుకుతూ ఉంటారనమాట, సెర్చింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి, అలా జాబ్ కోసం సెర్చింగ్ చేసేటటువంటి మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఈ అదృష్టం అనేది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బాగా ఉందండి. వాళ్ళు ఎవరైతే గనక చక్కగా మీ చదువులు పూర్తి చేసుకొని మీరు గవర్నమెంట్ జాబ్, అందులో కూడా మామూలు జాబులు కాదు, గవర్నమెంట్ జాబుల కోసం ఎవరైతే సెర్చ్ చేసుకొని, మామూలు జాబులు కూడా మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్కి సెర్చ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే చాలా మందికి చాలా ఎక్కువ ఆశలు ఉంటాయి, మనిషి అన్న తర్వాత ఆశ అనేది ఉండాలి, అది తప్పదు. అలా ఉంటేనే మనం లైఫ్ని చక్కగా ఈజీగా చాలా సంతోషంగా లీడ్ చేయగలుగుతాం అనమాట. ఎవరికైనా ఒక మంచి సొంత ఇల్లు, ఒక మంచి కారు, చక్కగా ఒక గోల్డ్ కానీ డబ్బు కానివ్వండి, ఏదైనా కానీ మనకు సరిపాను ఉండాలి, రేపు మన బిడ్డలకు కూడా ఉండాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. అలాగ చేయాలి అంటే చదువుకున్న వాళ్ళల్లో చాలా మందికి ఫస్ట్ ఉండాల్సింది జాబ్ అనమాట. ఆ జాబ్ అనేది ఉన్నప్పుడు వీళ్ళు అనుకున్నవి మొత్తం వీళ్ళు చక్కగా సాధించగలుగుతారు, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఎందుకంటే ఆ జాబ్ అనేది ఉంటే, గవర్నమెంట్ జాబ్ అనేది ఒకటి కనుక ఉంటే, సో వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళు గవర్నమెంట్ లోన్ తీసుకొని చక్కగా కట్టుకొని తీసుకొని అద్దెలు కట్టేదేందో మనం లోన్కే కట్టుకోవచ్చు. అట్లా మనకి సొంత ఇల్లు అమిరిపోయిద్ది, మళ్ళీ మనకి కార్ అనేది ఉంటుంది. అట్లా రకరకాలుగా మనకి ఏదైనా సరే మనం ఊహించినటువంటి జీవితాన్ని మనం ఏదైతే మనం కలలో ఇన్నాళ్ళ నుంచి కలలు కంటా ఉన్నామో అదనేది ఇక మనకి వచ్చిద్దనమాట. అది మనం రియల్గా అనుభవించగలుగుతాం అనమాట. అంత అదృష్టం అనేది మేషరాశిలో ఎవరైతే ఉన్నారో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఉద్యోగాలు చేయాలి అని స్టార్టింగ్ స్టేజ్ 25 ఏళ్ళు, ఎప్పుడో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వస్తే ప్రయోజనం ఏముంది? అట్లా కాకుండా వీళ్ళకి మొదట్లోనే ఈ అదృష్ట లక్ష్మి అనేది వరించబోతుంది అనమాట.
కాబట్టి మీరు చక్కగా చదువుకొని మీరు రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ అన్ని రాసి మీరు గవర్నమెంట్ జాబ్ కనుక ట్రై చేసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు అనుకున్నవి అన్నీ మీ కళ్ళ ముందర ఉంచుకోగలుగుతారనమాట. అలాగే రెండవ రాశి వచ్చేటప్పటికి సింహరాశి. ఈ పేరుకు తగ్గట్టుగానే వాళ్ళ రాశులు ఆ రాశుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సింహాల్లాగా బ్రతుకుతారండి. అలాగే సింహాల్లాగే పుడతారు, సింహాల్లాగే పెరుగుతారు. వాళ్ళ లైఫ్ అనేది కూడా అలాగే సాగిపోతుంది అనమాట. ఎందుకంటే సింహం అంటే అడవిలో వచ్చేసి రారాజు అనమాట. ఎంతలా జంతువైనా సరే, పులులైనా నక్కలైనా ఎయ్యైనా సరే సింహం ముందర తల వంచాల్సిందే. అది ఎప్పటికీ కూడా రాజులాగే ఉంటుంది, దాని స్థానం అలాగే ఉంటుంది అనమాట. అలాంటి రాశి అనేది ఆ రాసుల్లో ఉన్న వారందరూ కూడా అలా రాజుల్లాగా ఉంటారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కాలం ఒకవేళ కలిసి రాకపోయినా కూడా వాళ్ళు ఏ పనిలో అయితే ఏలు పెడతారో వాళ్ళకి అది అదృష్టం పట్టినట్టు పట్టిద్ది అనమాట. వాళ్ళకి ఆ టాలెంట్ అనేది ఉంటుంది అనమాట. దేన్నైనా సరే ఈజీగా పట్టేస్తారు. చదువుకొని ఒక ఉద్యోగం రాకపోతే ఇక మా లైఫ్ ఇంతే, మాకు ఉద్యోగం లేదు అది ఇదని చెప్పి అనుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు రాజీ పడి జీవితాన్ని చచ్చినట్లుగా బ్రతకలేరు. వాళ్ళు అలాగ జింకల్లాగా మేకల్లాగా అలా బ్రతకలేరు. వాళ్ళు సింహాల్లాగే బ్రతుకుతారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ సాధించడం అనేది మాత్రమే వాళ్ళకు ముఖ్యం. దానికోసం వాళ్ళు వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి చాలా కష్టమైన పడతారు. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా తగ్గరు. వాళ్ళు అనుకున్న వాళ్ళ రాజా కుర్చీలో లాగా రాజుల్లాగా కూర్చొని వాళ్ళు దర్జాగా నలుగురిని వాళ్ళ కళ్ళ ముందర ఉంచుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఎవరి కింద కూడా తల ఉంచేటటువంటి పరిస్థితిని ఒప్పుకోరు. వాళ్ళు మానసికంగా అంత దృఢంగా ఉంటారనమాట. వాళ్ళు ఇల్లు అద్దెలు కొంటున్నా చేస్తున్నా కూడా మేము ఇలా అద్దెలకు మేము ఉండలేము, మేము సొంతంగా కట్టుకోవాలి, మేము సొంతంగా చెయ్యాలి, మేమెందుకు ఉండాలి, మేమెందుకు చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు కష్టపడి సంపాదించుకొని, ఒకవేళ కొంతమంది అలా తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువగా ఎందుకంటే లోన్స్ తీసుకుంటా ఉంటారు. లోన్లు తీసుకొని కట్టుకోలేని స్థితిలో ఉండి చాలా బాధపడతా ఉంటారు. అయ్యో అనవసరంగా మేము అప్పు చేసాము, అసలు ఇల్లు ఉంటుందా ఉండదా, మేము అప్పు చేసి మేము ఇట్లా తప్పు చేసామని చెప్పి బాధపడతా ఉంటారు. ఎన్ని బాధలు పడుతున్నా వాళ్ళకి ఆ టయానికి ఏదో ఒకటి అదృష్ట లక్ష్యం అనేది ఏదో ఒక పని చూపించింది అనమాట. అసలు ఈ నెలలో మేము కట్టలేము, ఈ లోన్ ఇక మా వల్ల కాదు, ఇక మాకు అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నా కూడా అదృష్ట లక్ష్మి వాళ్ళకి ఏదో ఒక రూపంలో తలుపు తట్టి ఏదో ఒక పని చూపించి, ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పట్టుదల అలాంటిది అనమాట. పని చూపించి వాళ్ళకి దానికి సరిపడినటువంటి సంపాదన వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇక లేదు అనుకున్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఒక రూపాయి ఉంటుంది అనమాట. వాళ్ళు అంత మహర్జాతకులు అనమాట. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, వాళ్ళకి సింహంలాగా వాళ్ళకి అదృష్టం అనేది అలా నడిచి వచ్చింది అనమాట. వాళ్ళు ఏదనుకున్నా కూడా ఎక్కడా కూడా తగ్గరు. వాళ్ళ జీవితం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. నెంబర్ 3 తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మందికి కూడా కష్టపడుతున్నా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ రోజుల్లో చాలా మందికి దక్కట్లా. సపోజు మీకు ఉదాహరణ వచ్చేటప్పటికి పొలంలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని చూసామనుకోండి మనము. అతను పొద్దున పూట నుంచి ఎండలో సాయంత్రం ఎండంతా అతని మీదగా పోయేదాకా చెమటోడిచి కష్టపడితే అతనికి లెక్క అయితే చాలా డబ్బులు వస్తాయి అనమాట. అతను చేసినటువంటి కష్టానికి వచ్చేటప్పటికి ఒక 5,000 ఇచ్చినా తప్పు లేదు ఒక రోజుకు వచ్చేటప్పటికి. కానీ అతనికి ఒక 500 మాత్రమే ఇస్తారు. ఎందుకంటే అంతకన్నా ఇవ్వరు. అక్కడ ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదనమాట. అక్కడ చేసే పనికి ఎంత వస్తున్నాయో ఏంటనేది మాత్రమే వాళ్ళకు దక్కిద్ది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కష్టపడిన దానికి తగ్గట్టుగా వీళ్ళకి ప్రతిఫలం అనేది వచ్చిద్దండి. 5,000 రూపాయల కష్టం నువ్వు చేసినప్పుడు 5,000 రూపాయలు నీకు వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. 5,000 రూపాయల కష్టానికి 500 అట్లాగా మీకు రాకుండా ఉండటం అనేది ఉండదు. మీకు అలాగా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది ఉద్యోగాల్లో కూడా ఎవరికండి సరిగ్గా శాలరీలు వస్తున్నాయి. వాడు 50,000 రూపాయలు కష్టపడి పనిచేస్తుంటే వాడి వల్ల ఎంత కంపెనీకి ఎంతో లాభం వస్తుంది. కానీ వాడికి వచ్చేటప్పటికి శాలరీ వచ్చేటప్పటికి ఒక 15,000 ఒక 20,000 అట్లా ఇస్తున్నారు. కానీ ఈ తులారాశి వారికి వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చింది. అలాగే వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది వీళ్ళకు ఉంటుంది అనమాట. ఏదన్నా సపోజ్ డబ్బులు ఏదన్నా టయానికి లేకపోయినా, ఎందుకంటే కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది కూడా ఇళ్లలో మగవాళ్ళు బయట వెళ్ళి ఎంత కష్టపడి వచ్చినా కూడా ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి కొంతమంది మగవాళ్ళకు నరకం. ఆడోళ్ళు సరిగ్గా వండి పెట్టరు. ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి గోల తగువులు. వాళ్ళకి ఎంత కష్టం చేసినా కూడా అక్కడ ఒక నరకం అయితే ఇక్కడికి వచ్చినాక ఇంకొక నరకంలోకి వచ్చినట్లు ఉంటుంది అనమాట. సుఖం ఉండదు.
అలాంటప్పుడు ఎందుకు ఈ లైఫ్, ఎంత చేసినా వేస్ట్ అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది అనమాట. ఎవరికైనా మనసు అట్లా అనిపించింది మగవాళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళకి తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా కొంచెం ఆదాయం అటు ఇటుగా ఉన్నా కుటుంబ సభ్యులందరూ చాలా ప్రేమ, వాళ్ళ అనురాగాలతో సర్దుకొని వాళ్ళ యొక్క లైఫ్ని ముందుకు లీడ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి అదృష్ట లక్ష్యం అనేది అనుగ్రహం అనేది తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం బాగా ఉందండి. కాబట్టి వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా వాళ్ళకి బంగారం అయిపోయింది అనమాట. వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం ఇల్లు ఎవరికైతే లేకుండా ఉన్నాయో వాళ్ళు చక్కగా ఇల్లు కొనుక్కుంటారు, చక్కగా బంగారం చేపించుకుంటారు. డబ్బు అనేది వెనకమాల ₹1 అనేది వాళ్ళకి బ్యాంకీలో వాళ్ళకి ధైర్యం కోసం, పిల్లల సపోర్ట్, పిల్లలకి చేయటానికి కానీ, చదువులకు కానివ్వండి, దేనికైనా సరే వాళ్ళకి బ్యాంకీలో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఏదైనా సరే ఏ రూపంలోనైనా సరే, ఇంట్లో వాళ్ళ రూపంలో కానీ బయట వాళ్ళ రూపంలో కానీ వాళ్ళకి చాలా మనశ్శాంతిగా పట్టిందల్ల బంగారం లాగా ఈ సంవత్సరం అంతా వాళ్ళకు ఉంటుందండి అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది. నెంబర్ 4 ధనుసు రాశి. ఈ ధనుసు రాశి అనే వాళ్ళకి వాళ్ళు చానాల నుంచి వాళ్ళకి శని గ్రహం అనేటటువంటి ప్రభావం ఉండటం వలన, శని ప్రభావం అనేది వీళ్ళ మీద ఉండటం వలన చానాల నుంచి వాళ్ళు బాధలు పడతా ఉంటారండి. చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాధపడతా ఉంటారు. కానీ వాళ్ళకి ఈ సంవత్సరంతో ఆ శని గ్రహం అనేది, ఆ శని అనేది వీళ్ళకి పోయిందనమాట. చాలా వరకు కూడా వాళ్ళు చేసినటువంటి పూజలు కానీ, వాళ్ళు చేసినటువంటి మానసికంగా బాధల వల్ల కానీ, వాళ్ళకి దేవుడి యొక్క గురువు యొక్క అనుగ్రహము, ఆ దేవుడి యొక్క గురు అనుగ్రహం అనేది వీళ్ళ మీద పడి ఆ శని దోషాలు అనేవి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ముందు కూడా ఏదన్నా దోషాలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఈ సంవత్సరంతో పూర్తిగా కంప్లీట్గా పోతాయండి. ఇక జీవితంలో వాళ్ళకి ఎటువంటి నిరాశ, నిస్పృహలు అనేవి ఉండకుండా లైఫ్ అనేది చాలా స్మూత్గా సాగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని కష్టాలు అనుభవించారనమాట. అంత మానసికంగా నరకం అనుభవించారు, డబ్బు లేకుండా రకరకాలుగా ఏదన్నా కానివ్వండి. ఎందుకంటే ఆ శని ప్రభావం అనేది అంత బాగా ఉందన్నమాట వీళ్ళ మీద. కానీ ఈ సంవత్సరంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వీళ్ళు ఇక నుంచి మొత్తం ఏది పట్టినా కూడా వీళ్ళకి బంగారంగా ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అనమాట. ప్రమోషన్స్ వచ్చి వీళ్ళకి నలుగురిలో మంచి పేరు రావటము, వీళ్ళకి ఇంకా శాలరీస్ పెరగటము, అట్లా వీళ్ళు అనుకున్న స్థాయి కన్నా కూడా ఊహించకుండా ఎదుగుతూ ఉంటారనమాట. కొంతమంది జాబ్స్ చేస్తూ ఉండి విదేశాలకు వెళ్ళాలని చెప్పి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా విదేశాలకు వెళ్ళలేక వీసాలు అవి దొరక్క చాలామంది ఇబ్బందులు పడతా ఉంటారు. డబ్బు సరిగ్గా లేక రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి అవి మొత్తం క్లియర్ అయిపోయి వాళ్ళకి విదేశాలకు వెళ్ళి చక్కగా లక్షలు కోట్లు డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళు ఏది కోరుకున్నా కూడా ఈ సంవత్సరం పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. చాలా మందికి కూడా ఇల్లు తీరని కలండి. అలాంటి మంచి ఇల్లుతోటి, మంచి సంపాదనతోటి చక్కగా విదేశాలకు వెళ్ళి చక్కగా డబ్బులు సంపాదించుకోవటంలో కానీ, మంచి ప్రమోషన్స్తో, మంచి ఉద్యోగాలతో, గవర్నమెంట్ కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తే చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరంలో వాళ్ళకు ఉందన్నమాట. చక్కగా ఇప్పుడిప్పుడే ఈ యంగేజ్లో ఉన్నటువంటి 25 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ మొత్తం వాళ్ళకి 60-70 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళకి ఎటువంటి డోకా లేకుండా సాఫీగా సాగిపోతుందండి. ఈ ధనుసు రాశి వాళ్ళకు కూడా అంత మంచి అదృష్ట లక్ష్మి అనేది వీళ్ళకి తలుపు కొట్టిందనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. నెంబర్ 5 కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది దొరికిందండి. చాలా మంది కూడా గవర్నమెంట్ జాబుల కోసము ఉద్యోగాలు చేసి ఎన్నాళ్ళ నుంచో విసిగిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబులు వస్తాయి. ఒకవేళ రాకపోయినా కూడా వీళ్ళు ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళి ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేసినా కూడా వాళ్ళని చూసి అసలు వెనకమాల వాళ్ళ చదువులు ఇవన్నీ కాదు, ముందు మనిషిని చూసి మనిషి నచ్చి వెంటనే వాళ్ళని జాబ్లో పెట్టుకుంటారనమాట. అంత లక్ష్మీ కళ అనేది వాళ్ళ మొహంలో కనిపించిద్దండి. వీళ్ళకి పని ఇచ్చేయచ్చు, వీళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంది అనేటటువంటి పర్సన్స్ లాగా వాళ్ళకి కనిపిస్తారనమాట. అంత కష్టపడతారు కూడా వీళ్ళు కూడా. వాళ్ళ ఊహ అనేది వీళ్ళు ఎప్పుడు కూడా తప్పనివ్వరు అనమాట. అలాగా వీళ్ళకి క్రమక్రమంగా వీళ్ళు సంవత్సరాలు గడిచే కొద్ది వీళ్ళ అనుభవాన్ని బట్టి వీళ్ళకి శాలరీలు పెరగటము, ఇలా ప్రైవేట్ జాబులు చేసే క్రమంలో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావటము, ఒకవేళ తక్కువ సంపాదించినా కూడా వీళ్ళకి గోల్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి అన్నమాట. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని చేరతారు. జీతం తక్కువ వచ్చినా సరే
దాన్ని వాళ్ళు రకరకాలుగా అంటే ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవటం వల్ల కానివ్వండి, బంగారం గోల్డ్ తక్కువగా ఉన్నప్పుడు గోల్డ్ చేయించుకొని ఆ గోల్డ్ పెరిగినప్పుడు వాళ్ళకి అలాగా డబ్బులు పెరగటం కానివ్వండి, అట్లా స్థలాలు భూములు కొనటం కానివ్వండి, పొలాలు కొనటం కానివ్వండి, ఇలాంటివన్నీ తెలివిగా బీరువాలో పెట్టి వచ్చిన రూపాయి తాళం వేయకుండా ఆ రూపాయిని వాళ్ళు తెలివిగా పెంపొందించుకుంటారనమాట, డెవలప్ చేసుకుంటారనమాట. అంటే వీళ్ళ కష్టంతో వీళ్ళు ఒక రూపాయి సంపాదిస్తే ఆ రూపాయి ఇంకో రూపాయి సంపాదించేటట్లుగా తెలివిగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా వీళ్ళు ఈజీగా చేరుకోగలుగుతారండి. వీళ్ళు అనుకున్న స్థాయి కన్నా కూడా ఎక్కువగా వీళ్ళని చూసి ఎవరైనా సరే ఇంత సంపాదించారా, ఇంత తెలివితేటలు ఉన్నాయా, ఇంత కష్టపడ్డారా అనని చెప్పేసేసి వీళ్ళని చూసి నలుగురు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా అలా ఉంటారనమాట. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి అంత అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారికి. ఏమీ లేదండి, ఇక పట్టిందల్లా బంగారమే. జాబులు లేని వాళ్ళకి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చింది గవర్నమెంట్ జాబు. ఇల్లు లేదు, మాకు కారు లేదు, పొలం లేదు అని ఏదేదైతే మీరు బాధపడుతున్నారో అవన్నీ మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో సాధించబడతారు. ఇక మీ లైఫ్ అంతా సెటిల్మెంట్ అయిపోయింది. లైఫ్ లాంగ్ కూడా మీరు హ్యాపీగా సాఫీగా సాగిపోయేటట్టుగా మీకు అదృష్ట లక్ష్యం అనేది మీకు జీవితానికి సరిపడా మీకు ధనాన్ని అనేది అందించబోతుందన్నమాట. దానికి మీరు చక్కగా మీకు చేతనైన విధంగా మీరు కష్టపడితే మీరు రూపాయి పట్టుకుంటే మీకు అది 100 రూపాయలు ఎలా చేసుకోవాలి అనేటటువంటి తెలివితేటలు కూడా మీకు అదృష్ట లక్ష్యం అనేది ఇవ్వబోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 5 రాసుల వారికి ఈ సంవత్సరం అదృష్టం అనేది అంతగా అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది అంతగా వరించిందనమాట. ఈ 5 రాసుల వారు కాస్త కూస్త ముందు కొన్నాళ్ళు కష్టాలు పడ్డా వాళ్ళకి జీవితం అంతా కూడా చాలా సాఫీగా ఈజీగా సాగిపోయేటట్లుగా ఒక చిన్న వయసులోనే వాళ్ళకి అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది కలగటం వలన వాళ్ళు నిండు నూరేళ్లు కూడా వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉండబోతారనమాట. అంత చక్కగా వాళ్ళకి ఈ సంవత్సరం అనేది అంత అదృష్టం అనేది కలిగిందనమాట. నా మాట కనుక అబద్ధం అయితే మీరు బయట పండితులను కానీ ఎవరన్నా సరే బ్రాహ్మణులు ఉంటారు కదా, ఎవరినైనా సరే మీరు కనుక్కోండి ఈ 5 రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అనేది. నా మాటలు కాదు, వాళ్ళ నోటి మాటలతోనే మీరు స్వయంగా వింటారు. ఈ 5 రాసుల వారికి 100కి 1000% అనేది అదృష్టం అనేది అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది ఆ రకంగా ఉందన్నమాట. వీళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం అయిద్ది అనమాట. వీళ్ళు తక్కువ సంపాదించినా కూడా దాన్ని ఎక్కువగా ఆ రూపాయి ఇంకో రూపాయి సంపాదించే విధంగా అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది వీళ్ళకి జరుగుతుందన్నమాట. ఎందుకంటే అది భూముల రూపంలో కానివ్వండి, పొలాల రూపంలో కానివ్వండి, అసలు ఈ స్థలం పెరగదు, ఈ పొలానికి రేటు రాదు అనుకున్నవి కూడా కోట్లు కలిగేటటువంటి జాతకాలు ఈ 5 రాసుల వారికి ఈ సంవత్సరం అలా ఉందన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి డౌటు లేదు. చక్కగా మీరు మీ పట్టుదల వదలకుండా మీరు కష్టపడండి. అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా బాగుంది. అలాగే లైఫ్ లాంగ్ 25-30 సంవత్సరాల వరకు కూడా మీకు దిగులు ఉండదు అనమాట. చక్కగా మీ కుటుంబం అంతా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మీరు ముసలోళ్ళు అయిపోయేటప్పుడు చక్కగా సంపాదించుకుంటారు. మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ చక్కగా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, బంగారాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, స్థలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. అలాగ జరుగుతుందనమాట. ఈ జన్మకు అంత అదృష్టవంతులు ఎవ్వరు లేరని మీ నోటితో మీరే అంటారు. ఇది కనుక అబద్ధం అయితే మీరు నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.